హలో అండి. ఈరోజైతే నేను మీ అందరితో పాటు ఒక చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇదైతే ఈవినింగ్ అండి. సో టైం 9 అలా అవుతుందనమాట. ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకి ఈరోజు బ్రేక్ఫాస్ట్ లాగానే పెట్టేస్తున్నాను, టిఫిన్ పెట్టేస్తున్నానండి నైట్ కూడాని. పిల్లలకి కొంచెము హెల్త్ అది యాక్టివ్గా లేదు, ఇంకా వాళ్ళు ఇడ్లీ తిని తిని ఈ మధ్య లేదు ఇట్లా దోశలు కావాలి అనేసరికి పెడుతున్నాను అనమాట. సో చట్నీ అది కూడా లేదు, ఇంకా ఊరగాయ వేసుకొని కొంచెం అలా తినేస్తున్నారనమాట. సో చట్నీ అది ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉంది, ఇంకా ఎందుకులే కొంచెం కోల్డ్ అలా ఉందన్నమాట, ఇంకెందుకని చెప్పేసి జస్ట్ లైట్గానే తింటారు కదండి చట్నీ. ఊరగాయ కూడా కాంబినేషన్ బాగానే ఉంటుంది దోశలోకి, ఇంకా అందుకని చెప్పి దోశలు అయితే వేస్తున్నాను. సో ఇక్కడ నుంచి అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ పిల్లలిద్దరికీ అండ్ మాకు కూడా ఎగ్ దోశ అది తినాలన్నా కానీ ఇంట్లో ఫీవర్స్ అండి. సో దానివల్ల ఇంకా మేము తిన్నామనుకోండి పిల్లలు అడుగుతారు, ఇంకా పిల్లల్ని పక్కన పెట్టి తినలేం కదా, ఇంకా అందుకని చెప్పేసి ఎవరికి ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ దోశలు అనమాట అందరికీ కూడా. అండ్ మీ అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అండ్ ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నాకు కూడా చట్నీస్కి వీటికన్నింటిలోకి దోశలోకి కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చళ్ళు ఇలాంటివంటే మంచిగా కాంబినేషన్ అనిపిస్తుంది. లేదంటే చికెన్ పులుసు. ఇంకా మా సురేష్ గారికి కూడా దోశ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా మా లౌకి ఇక్కడ పడుకుని ఉంది, సో తనకి కూడా ఇవ్వాలి. ఫోన్ చూసుకుంటా బిజీ అండి. ఈ మధ్య అంతా హెల్త్ బాగాలేదు, ఫోన్ ఇవ్వలేదు. అండ్ తను తీసుకునే పరిస్థితిలో కూడా లేదులేండి. ఇంక ఈ రోజు అయితే ఫోన్ తీసుకొని చూసుకుంటా ఉంది. నేను అప్పటికీ హెల్త్ బాగాలేదు కదమ్మా, చూడొద్దు అంటే తెలియకుండా నేను అటు వెళ్ళగానే కిచెన్లో ఉన్నాను కదా, తీసేసుకునింది. వాళ్ళ నాన్న పనులేమో వాళ్ళ నాన్న ఉన్నారు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక వర్క్ జరుగుతూ ఉంది. ఈ వర్క్ అది కొంచెం ఇబ్బంది అయిందనమాట. ఆ థ్రెడ్ తెగిపోయేది పెట్టి వచ్చేలోపు దోశ పెట్టింది మర్చిపోయాను. ఎంత మతిమరుపు వచ్చేసిందంటే అండి నాకు అస్సలు ఏ పని చేసుకోవాలన్నా కష్టం అనిపిస్తుంది. అండ్ తర్వాత ఫ్యూచర్ తలుచుకుంటే నేను ఏం చేయాలి, ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్లో మిగిలిన బాధ్యతలన్నీ ఎలా నిర్వర్తించాలి, ఇప్పటికీ హాఫ్ లైఫే అయిపోయింది, ఇంకా సగం లైఫ్ని ఎలా నేను మెయింటైన్ చేయగలను అని చెప్పేసి చాలా చాలా భయం వేస్తుంది, నిజంగా భయం వేస్తుంది. అంత మతిమరుపు వచ్చేసిందండి ఈ బిజీ వర్క్స్ వల్ల, వీటి వల్ల. ఈ మధ్య ఇంట్లో పిల్లలకి బాగోలేకపోవడము, అసలు ఏం చేస్తున్నానో ఏం తింటున్నానో ఎప్పుడు పడుకుంటున్నానో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. సో ఇంకా లౌక్యకి అయితే లైట్గా లౌక్యకి ఆయిల్ అసలు వేయకుండా ఇచ్చాను, కొంచెం దగ్గు కూడా వస్తుంది. అండ్ ఇంకా నేనైతే దోశలు వేసుకుంటున్నాను అనమాట. ఈ దోశ పరిస్థితి చూడండి, దీన్ని చూస్తేనే అర్థమైపోతుంది మీకు ఎంత మతిమరుపు వచ్చిందని. మర్చిపోయాను అసలు అక్కడికి వెళ్ళి, ఇంకో సడన్గా గుర్తొచ్చారే దోశ పెట్టాను కదా అని పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇంకేముంది మాడి మస్ అయిపోయింది అది. ఎవరెవరు చూసారు కదా పరిస్థితి అయితే ఇదండి. అక్కడ మిషన్ దగ్గర థ్రెడ్ కొంచెం తగ్గిపోయింది. సరే సెట్ చేసి వద్దాము అనుకునే లోపు దీని గురించి బ్రెయిన్ మర్చిపోయిందనమాట. సో ఇలా అయింది. నా తప్పు కాదు, నా బ్రెయిన్ అండి. బ్రెయిన్ అస్సలు మాటినట్లేదు, ఏమి గుర్తుపెట్టుకోవట్లేదు. భలే అసలు చాలా ఇదైపోయిందనమాట ఈ మధ్యకాలంలో. అస్సలు అంటే అస్సలు గుర్తుండట్లేదు. ఏమన్నా పోపులు ఉన్నాయా లేదా, ఇంట్లో ఉంటాయి మళ్ళీ లేవు మళ్ళీ తీసుకురండి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో అలా అస్సలు కంట్రోల్ ఉండట్లేదు. లాస్ట్ ఇయర్ అలా ఉండే, ఈ ఇయర్ ఏది గుర్తుండట్లేదు అసలు. ఈ వర్క్లో పడిన తర్వాత మెయిన్ అసలు జీరో అయిపోయింది. ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకు తెలియట్లేదు. చాలా చాలా అంటే చాలా భయం వేస్తుంది కొన్ని కొన్ని చూస్తుంటే. సో ఫుడ్ కూడా టైంకి అక్కడ పెట్టుకుంటాను, మర్చిపోతాను. సో అలా ఉందన్నమాట. ఏం చేద్దాం చెప్పండి, వర్కింగ్ ఉమెన్ కష్టాలు ఇలా ఉంటాయన్నమాట. ఒక వర్క్ అంటే ఓకే, కానీ మెయిన్ పిల్లలకి హెల్త్ బాగాలేదు ఈ మధ్య. సో ఆ ప్రెజర్ ఇదంతా తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయిపోయింది. సో అసలు మెయిన్ చాలా మతిమరుపు వచ్చేసిందండి. ఏం చేయాలో తెలియట్లే. ఏదన్నా యోగా అలాంటివి చేసుకుందాము, బ్రెయిన్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి అనిపిస్తుంది, కానీ సో నిద్ర సరిపోక ఆ టైం మార్నింగ్ లేవాలంటే కష్టంగా ఉంది. యోగా ఇలాంటివి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చేసుకున్నాము అంటే ఆ పీస్ఫుల్నెస్ వేరే ఉంటుంది. సో చూడాలి ఫ్యూచర్లో అయినా కొంచెం హెల్త్ కాపాడుకో. హలో అండి, ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు ఒక ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మమ్మా ఎర్త్ నుంచి సోప్స్ అండి. న్యూగా మమ్మా ఎర్త్ సోప్స్ కూడా లాంచ్ చేసింది. వీటిలో వచ్చేసి విటమిన్ సి అండి, అండ్ అలాగే ఉప్టన్ సోప్స్ అనమాట. ఇందులో వచ్చేసి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్స్ అండి. ఇది మనం రెగ్యులర్గా ఫేస్కి వాడుతూ ఉంటాము, బట్ ఇది ఏంటి అంటే ఈ సోప్ యూజ్ చేయడం వల్ల మనం బాడీ మొత్తం కూడా మాయిశ్చరైజింగ్గా ఉంటుందన్నమాట. అండ్ ఛాలెంజ్ కూడా ఇచ్చారు, అంత
మాయిశ్చరైజింగ్ టెస్ట్ కూడా చేసుకోండి, బిఫోర్కి ఆఫ్టర్కి మీకు ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది అని చెప్పేసి. ఇది వచ్చేసి విటమిన్ సి అండి, వైట్లో ఉండేది, ఎల్లో కలర్ ఉండేది, ఉప్టన్ అనమాట. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. మెయిన్గా చెప్పాను కదండి, మనకి మాయిశ్చరైజింగ్ ఉంటుంది అనమాట, మన బాడీ మొత్తం కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ మెయిన్ ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి విటమిన్ సి ఉంటుంది, అలాగే హనీ ఉంటుంది అనమాట. సోప్లో అయితే మనకి శాండిల్వుడ్ అండ్ టర్మరిక్ ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి డెర్మటాలజికలీ టెస్టెడ్ ఉంటాయి, మేడ్ సేఫ్ ఉంటాయి. ఎలాంటి స్కిన్ టైప్కైనా కానీ మమ్మాయిర్త్ సోప్స్ అయితే యూజ్ అవుతాయండి. అండ్ స్మెల్ కానీ ఫ్రేగ్రెన్స్ అంతా చాలా చాలా బాగుంది. అండ్ మీరు యూజ్ చేస్తున్నప్పుడే చూడండి ఎంత సాఫ్ట్ ఉందంటే అసలు మన స్కిన్ కూడా చాలా మాయిశ్చరైజింగ్గా అనిపిస్తుంది. డెఫినెట్లీ మీరు ఒకసారి ట్రై చేయండి, మీరే ఫీల్ అవుతారనమాట. సో మీరు కూడా ఈ సోప్స్ ఇవి పర్చేస్ చేయాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తానండి. అండ్ మనకి వచ్చేసి mamaearth.in, అమెజాన్, నాయకా, ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉంటాయి, ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా ఉంటాయండి. అండ్ మన కూపన్ కోడ్ ఇస్తాను, కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు 20% డిస్కౌంట్ అయితే వెబ్సైట్లో వస్తుంది. అండ్ చూసారు కదా ఎంత ఫోమ్ కానీ అండ్ చాలా స్మూత్గా ఉంటుందండి వన్స్ మనం యూజ్ చేసిన తర్వాత. మమ్మాయిర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ప్లాస్టిక్ పాజిటివ్ అండ్ మెయిన్గా మన ఇండియన్ బ్రాండ్ అండి. యాప్ లింక్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆన్లైన్లో మనం ఆర్డర్ చేసినట్లయితే మన ఆర్డర్కి ఒక ప్లాంట్ అయితే లింక్ చేస్తారు. 2024 అంతా కూడా 1 మిలియన్ ట్రీస్ నాటాలి అనేది బిగ్గెస్ట్ ఎయిమ్ మమ్మాయిర్త్ది. అండ్ లింక్స్ అండ్ యాప్ లింక్ ఇవన్నీ కూడా ఇస్తాను. సో డీటెయిల్స్ అన్నింటి కోసం ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసి మీరు కూడా ఆర్డర్ చేసేసుకోండి. నార్మల్గా ఆడవాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక అంటే 40 ఇయర్స్ 50 ఇయర్స్ ఆ ఏజ్ వచ్చిన తర్వాత మతిమరుపు వస్తుంది అనుకుంటారు. బట్ నాకు ఈ ఏజ్లోనే ఇంకా 30s కూడా అవ్వలేదు, ఈ ఏజ్లోనే మతిమరుపు వచ్చింది అంటే ఏం చేయాలి చెప్పండి. చిన్న పిల్లలు, సో వాళ్ళకి చాలా చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. చాలా అవసరాలు ఉంటాయి నాతోటి. నాకేమో దోశ పెట్టింది గుర్తుండట్లేదు, ఉప్పు డబ్బా పెట్టింది ఉండట్లేదు, అండ్ కారం ఉందా లేదా అని కూడా తెలియట్లేదు. సో అసలు దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందో ఏమో కూడా తెలియట్లేదు అనమాట. నార్మల్ మతిమరుపు అంటే ఏదైనా మనీ పెడతాం మర్చిపోతాము, కొన్ని వస్తువులు పెడతాం మర్చిపోతాం. బట్ నాకేంటంటే టోటల్గా మర్చిపోయాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి పచ్చి టమాటాలు అండి, మన చెట్టు బయట ఉందనమాట, కాసింది. రేపు టమాటా పప్పు చేద్దామని చెప్పేసి కోసుకొచ్చి పెట్టాను అనమాట, దోరగా మాగినవే. అవి కూడా అవే, కాకపోతే దోరగా చేస్తే మంచిగా ఉంటుంది అనమాట పప్పులోకి. ఆకుకూర పప్పు చేద్దాము అని చెప్పేసి తెప్పించాను. సో ఇంక ఇక్కడ ఆకుకూర పప్పు అయితే పెడుతున్నా. సారీ, ఇది నేను ఈవినింగ్ బ్లాగ్ అనుకున్నాను కానీ మార్నింగ్ బ్లాగే అండి. సో మార్నింగ్ అనమాట బ్రేక్ఫాస్ట్ దోశలు వేసాను. అండ్ అది చెప్పాను కదా, ఇక్కడ కూడా మతి మరిపోయి వచ్చింది. బ్లాగ్లో కూడా మార్నింగ్ షూట్ చేశాను, ఈవినింగ్ షూట్ చేశాను కూడా గుర్తుండట్లేదు. అండ్ ఆకుకూరను అయితే చాలా నీట్గా వాష్ చేసుకోండి. ఆకుకూరలు కానీ ఏదైనా ఫ్రూట్స్ తెచ్చుకున్నా కానీ చాలా నీట్గా మనము సాల్ట్ వేసుకొని 1కి 4 సార్లు 5 సార్లు కడుక్కుంటేనే మనం సేఫ్గా ఉంటామండి ఈ రోజుల్లో. అది ఎందుకు చెప్తున్నాను అంటే, మేము ఇప్పుడు ద్రాక్ష పళ్ళు సీజన్ వచ్చింది కదా అండి, సో అప్పటికి నేను 2-3 టైమ్స్ కడుగుతూనే ఉంటాను. బట్ ఇంకా నీట్గా వాష్ చేయాలంటే అన్నిసార్లు కడిగినా కానీ పోవట్లేదంటే అందులో ఏమాత్రం కెమికల్స్ ఉన్నాయో అర్థం చేసుకోండి. సో మోస్ట్లీ మాకు ఫీవర్స్ ఇవి రావడానికి రీజన్ ఆ ద్రాక్ష పళ్ళులో ఉండే వాటి వల్ల అని చెప్పేసి అనుకుంటున్నాము. అంతకు మించి మేము ఏ ఫుడ్ కల్తీదైతే తినలేదు. అండ్ రీసెంట్ వీడియోస్ అవి చూస్తూ ఉంటే అండ్ నాకు ఆ ద్రాక్ష పళ్ళని చూడగానే వైట్గా మొత్తం ఉండిపోతుంది కదండి అనిపించింది. కాకపోతే 2-3 సార్లు వాష్ చేస్తాం కదా అనిపించింది, కానీ అలా వాష్ చేయకూడదంట. ద్రాక్ష పళ్ళని మాత్రం మనం నీట్గా హాట్ వాటర్ వేసి లైట్గా అండ్ దాంట్లో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని సో ఇంత ప్రాసెస్ చేస్తేనే అందులో ఉన్న కెమికల్స్ అనేవి పోతున్నాయంట. లేదు మనం ఏముందో 2 సార్లు కడిగాం 3 సార్లు కడిగామని చెప్పి తినేసామంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మెయిన్గా పిల్లలు ఇంకా సఫర్ అవుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆకుకూర అంతా కూడా, ఈ ఆకుకూరలో కూడా అంతేనండి, మంచిగా స్ప్రే చేస్తున్నారు మందులు, అందుకని కడుగుతున్నా. నెక్స్ట్ టైం నుంచి నాకు అప్పటికి తెలీదు, నెక్స్ట్ టైం నుంచి నేను ఇంకా కొంచెం సాల్ట్ అది వేసి ఆకుకూరని కూడా నీట్గా కడుక్కుంటాను. సో ఇది ఏంటంటే దానికి ముందు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో ఈ రోజుల్లో మనం ఎంత నీట్గా మెయింటైన్ చేసుకొని నీట్గా కాపాడుకుంటేనే మన హెల్త్ బాగుంటుంది. లేదంటే ఏ రోజు ఎలా అయిపోతుందో కూడా తెలియట్లేదు. ఆకుకూర హెల్దీ అని చెప్పి తెచ్చుకుంటాం, ఫ్రూట్స్ హెల్దీ అని తెచ్చుకుంటాం, ఎక్కడ హెల్దీ ఉందండి, అవి మన హెల్త్ని ఇంకొంచెం పాడు చేసేస్తున్నాయి. సో దగ్గర 4-5 టైమ్స్ అయితే కడిగాను. దాని తర్వాత అయితే పప్పు చేసేసాను. ఈరోజు మా లంచ్లోకి అయితే ఆకుకూర పప్పు చేశానండి. అండ్ అలాగే ఇంకా వడియాలు ఉన్నాయన్నమాట, తినేటప్పటికి ఆ వడియాలు వేయించుకుంటే సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకైతే ఏం స్పెషల్గా ఏం చేయలేదు. సో ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే దగ్గర లాస్ట్ 10 డేస్ నుంచి మా ఇంట్లో ఇదే పరిస్థితి అండి. ఫుల్ ఫీవర్స్ 1 by 1 వస్తుంది. అది చూస్తుంటే ఏమో నార్మల్ ఫీవర్ లాగా అనిపించట్లేదు, ఏదో మనం ఫుడ్ పాయిజన్ అయితే ఎలాగా డిఫరెంట్ ఉంటుందో అలాగనమాట. వామిటింగ్స్ రావడము, ఫీవర్ తగ్గకపోవడము అంత ఈజీగా.
మనిషి చాలా వీక్ అయిపోవడము. నార్మల్ ఫీవర్కి అయితే ఇలాంటివి ఉండవు, బట్ ఈ ఫీవర్ని చూస్తేనే అర్థమైపోయింది ఇది నార్మల్ ఫీవర్ లాగా లేదు అని చెప్పి. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక క్లిప్ అటు ఒక క్లిప్ ఇటు తారుమారైపోయింది. తాలింపు వేసేసిన క్లిప్ చూపించే ఇప్పుడు ఇదే ముందు క్లిప్ చూపిస్తున్నాను అనమాట. సో ఇలా ఉంటుందండి ఇంట్లో పరిస్థితి, అవన్నీ పట్టించుకోకండి. బట్ ఈ వీడియోలో మీ అందరికీ చెప్పింది ఏంటంటే ఆకుకూరలు కానీ పండ్లు కానీ వీలైనంత వరకు నీట్గా కడుక్కొని, అండ్ యాపిల్స్ ఇలాంటివి అయితే తొక్క తీసేసి మాత్రమే తినండి. సో అక్కడ ఆ పని అయితే అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా బట్టలు మిద్ది మీద అయితే ఆరేయాలన్నమాట. ఇవన్నీ తీసేసుకొని, ఎండలు మంచిగా ఉన్నాయి కాబట్టి ఒక 3-4 గంటలు ఆరితే సరిపోతుంది. అలా ఉంచేసామనుకోండి ఎండకి మాడి మసైపోతున్నాయి అనమాట, మొత్తం షేడ్ అయిపోతున్నాయి. సో అందుకని చెప్పేసి వేసేసుకొని వెంటనే మార్నింగ్ వేసామంటే ఆఫ్టర్నూన్ తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ వేసామంటే ఈవినింగ్ 4కి అలా తీసేస్తేనే మన బట్టలు బ్రతుకుతున్నాయి అనమాట. 2 రోజులు అలా పెట్టామనుకోండి పోతాయి. అవి కూడా మర్చిపోతున్నానులేండి, కాకపోతే నేను చెప్తున్నాను మీకు, మీరు కూడా పాటించండి అని చెప్పి. అంటే పాటించండి అంటే మర్చిపోండి అని చెప్పట్లేదు, కొంచెం గమనించుకోండి. నేను కూడా కొంచెం ఇంకా టైం టేబుల్ ఏదో అలారమో ఏదో ఒకటి సెట్ చేసుకుని నా మతిమరుపును కొంచెం క్యూర్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే చిన్నగా షూట్ చేశాను, నా మతిమరుపు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, అండ్ మీ అందరితో పాటు మా మ్యాడ్తో సోప్స్ అవి షేర్ చేసుకుందాం అని చెప్పేసి. ఇంకా మిషన్ పని అయిపోయింది, ఇంకా మళ్ళీ నెక్స్ట్ పిల్లోస్ ఉన్నాయండి, ఆ పిల్లోస్ కూడా వేద్దామని చెప్పేసి వాటర్ అయితే వదిలేను అనమాట. పిల్లోస్ మిషన్లో వేసుకోవాలి, మంత్లీ వన్స్ అయితే ఖచ్చితంగా పిల్లోస్ని కూడా మనం వాష్ చేసుకోవాలి, ఎందుకంటే పిల్లోస్లో కూడా చాలా క్రిములు ఉండిపోతాయి. సో మనం నార్మల్గా యూస్ చేస్తే సరిపోదు, ఖచ్చితంగా కూడా వాష్ చేసుకుంటేనే సరిపోతుంది. చాలామంది ఇయర్స్ వాడేస్తుంటారు, అలా అస్సలు వద్దండి.